తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దానినే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతనినే అనుసరిస్తుంది అని. ఖచ్చితంగా ఘంటసాల గారి గాత్ర నుంచి, ఆయన నోట్లోంచి విశేషంగా ప్రాచుర్యం పొందిన అనేక భగవద్గీత శ్లోకాలలో ఈ శ్లోకం అగ్రతాంబూలం వహించింది మిత్రులారా. ఇది ప్రపంచానికి ప్రామాణికం, ప్రపంచానికి గొప్ప పాఠం. ఎలా బతకాలో, ఎలా జీవించాలో చెప్పే ఈ భగవద్గీత మీరు మనం చేసే కర్మలన్నీ వాటి ఫలితమే మనం తదనంతర కాలంలో మనం అనుభవించే సుఖం కానీ, దుఃఖం కానీ, కీర్తి కానీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. అది భగవద్గీత చెప్తుంది. నా భగవద్గీతకి విశేషమైన ప్రచారం కల్పించగలిగేవాడు ఎవడరా అనుకున్నాడు పరమాత్మ. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు కూడా అలాగే అనుకున్నాడు, నాకు కరెక్ట్ పిఆర్ఓ ఎవరో దొరకాలి అని. అలా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన అన్నమయ్య. కరెక్ట్ రైటర్, కరెక్ట్ కవి అనుకున్నాడు ఆయన. అలాగే కరెక్ట్ గాత్రం కావాలి కృష్ణ పరమాత్మ. నేను బోధించిన భగవద్గీతని ప్రచారం చేయడానికి జనబాహుళ్యంలో ఏదో ఉందిరా ఇందులో అని అనిపించడానికి ఒక గాత్రం కావాలి అనుకున్నాడు. ఖచ్చితంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని తీసుకున్నాడు, ఎంచుకున్నాడు. ఇంతకంటే గొప్ప యోగం ఏమన్నా ఉందా? ఆశీస్ ఏమన్నా ఉందా? మహాప్రసాదం ఏమన్నా ఉందా? భగవద్గీతలోని 700 శ్లోకాలు ఘంటసాల గారికి నాకు అనుబంధం చెప్తున్నాను, అనుభూతి చెప్తున్నాను. అనుభూతే తప్ప నిజంగా అనుబంధం లేదు. ఆయన స్వరంతో, ఆయన గాత్రంతో, ఆయన పాటలతో అనుబంధం తప్ప ఘంటసాల గారు అనే మహాగాయకుడు, గానయోగి, కర్మయోగి ఈ భూమి మీద నుంచి భౌతికంగా వెళ్ళిపోయే సమయానికి నా వయస్సు 7 సంవత్సరాలు మిత్రులారా. నేను ఆయన చూడలేదు. ఆయనతో నాకు ఏ రకమైన సంబంధము లేదు. సినిమాకు ఒక ప్లేబ్యాక్ సింగింగ్ ఉంటుందని, వెనక ఎవరో పాడుతుంటే ఆర్టిస్టులు కేవలం లిప్ మూమెంటే ఇస్తారని కూడా తెలియని రోజులు అది. ఆ 1967లో నేను పుడితే 74లో ఘంటసాల గారు వెళ్ళిపోతే 75లో భగవద్గీత విడుదలైతే ఘంటసాల గారి పాట నాకు తను పాడుతూ ఇందులో ఇంత మాధుర్యం ఉందా అని అనిపించేట్టుగా పాడుతూ నన్ను ప్రభావితం చేసిన మా నాన్నగారు అత్యద్భుతమైన ఘంటసాల గారి పాటల గాయకుడు కాశీ విశ్వనాథ శర్మ గారిని ఈ వేదిక నుంచి నేను గుర్తు చేసుకుంటూ, ఆయన కనుక గుర్తు చేసి ఉండకపోతే నేను ఈ మార్గంలో ఉండునేవాడిని కాదు మిత్రులారా. ఎంత దూరం తీసుకువెళ్ళాలో యద్యదాచరితే శ్రేష్ఠ అంటే అర్థం అది. ఉత్తముణ్ణి పట్టుకుంటే వాళ్ళు ఎంత దూరం వెళ్తారో అంత దూరం మనం తీసుకువెళ్తారు. ఒక దుర్మార్గుడిని పట్టుకోండి, వాడు ఎంత దూరం వెళ్తాడు అంత దూరం పట్టుకుపోతాడు. మంచివాడికి చెడ్డవాడికి ఒకటే తేడా, అందులో ఏముందిరా, నా దగ్గరికి రా, నాతోరా, నేను నీకు అద్భుతం చూపిస్తాను అంటాడు. ఇందులో 2 రకాలు. ఒకడు అద్భుతం చూపిస్తానని పబ్బకి తీసుకెళ్తాడు, ఇంకొకడు అద్భుతం చూపిస్తానని గుడికి తీసుకువెళ్తాడు, ఒక ప్రవచనానికి తీసుకెళ్తాడు, ఒక ఘంటసాల గారి పాట వినిపిస్తాడు. సో ఇందులో 2 మనకి కిక్ ఇచ్చేవే, 2 మనకి అద్భుతమే అని తాత్కాలికంగా అనిపిస్తాయి, అంతే కదా. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్నేహితుల్లో 3 రకాలు. ఒకళ్ళు క్లాస్మేట్లు, రెండో వాళ్ళు గ్లాస్మేట్లు, మూడో వాళ్ళు సోల్మేట్లు. క్లాస్మేట్లు కొంతకాలం తర్వాత విడిపోతారు. రకరకాల వాళ్ళ తల్లిదండ్రుల ఉద్యోగాల కారణంగా 10th వరకు నాతో చదివిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు తెలియదు, నాకు ఎక్కడుంటారో తెలియదు. అలాగే గ్లాస్మేట్లు డెఫినెట్గా రాత్రి 8 గంటల దాటి తర్వాత కలుస్తారు చూడండి. వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత ఎక్కడో భేదాభిప్రాయం వచ్చి అదే గ్లాసులతో కొట్టుకుని విడిపోవటం కన్ఫర్మ్డ్. కానీ సోల్మేట్స్ అని ఉంటారు, అంటే ఆత్మబంధువులు. ఇద్దరు కలవటం వల్ల మంచి మాటలు మాట్లాడుకుంటారు, ఇద్దరు కలవటం వల్ల మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటారు, ఇద్దరు కలవటం వల్ల లోకాన్ని ప్రభావితం చేసే నిరంతరం ఏదో సేవ చేయాలని అనుకుంటారు. అట్లాంటి సేవా తత్పరులందరూ ఒక చోట ఘంటసాల పాట అనే సూత్రం ద్వారా కలిస్తే అది ఖచ్చితంగా ఘంటసాల గాన కళా సమితి అయింది. మీరయ్యారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరయ్యారు.